పిల్ల కొందాం అనుకుంటున్నాను, కొవ్వు పిల్ల కొందాం అనుకుంటున్నాను మమ్మీ. ఈరోజు నాకు మనీ ఇస్తాను మమ్మీ, ప్లీజ్ మమ్మీ. సరే సరే అయితే ఇస్తాను, కానీ నువ్వు చూసి మరి మంచి కుక్క పిల్లని కొనాలి. అది మంచి బ్రీడ్ అయితేనే కొను, ఏది పడితే అది కొనకాలి. 1000 రూపీస్ ఇస్తాను, ఓకేనా? ఓకే మమ్మీ. మంచి బ్రీడ్ కొను, మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? ఓకే మమ్మీ. సరే బాబు, ఇవి బ్యాగ్లో పెట్టేస్తాను. సరే అంకుల్. ఇదిగో బాబు. థాంక్స్ అంకుల్. సరే తమ్ముడు, వెళ్ళాడు. ఆ సంచిలో చూడరా, ఏదో పలుకుతున్నట్టుంది. అవునరా, నేను కూడా ఇందాక నుంచి ఆ సంచినే చూస్తున్నాను. సరే ఒకసారి తీసుకురా. సరేరా. అరే కుక్క పిల్లరా, అంత బాగుందో కదా. సరే రా, మనం ఒకటి చేద్దామా? ఈ కుక్క పిల్లని తీసి ఈ కుక్క పిల్లల ప్లేస్లో అన్ని పిల్లల్ని తీసి దీంట్లో పెట్టేస్తాము. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసా. ఇప్పుడు చూడు, అదే తమాషా జరిగిస్తుంది. సరే అన్నా, నేను ఇంటికి వెళ్తాను. సరే తమ్ముడు. మమ్మీ 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 తెచ్చావా? ఎప్పుడు వస్తావో ఏంటో టెన్షన్ కాదు. ఎందుకు ఎక్కువ తెచ్చావు? ఇదిగో మమ్మీ, నేనేం తెచ్చాను చూడు. ఏంట్రా, పంది పిల్లలు తెచ్చావు? నేను అందుకే నీకు చెప్పా, జాగ్రత్తగా చూసినా అని. 1000 రూపాయలు ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు షాప్ అంతా దగ్గరికి వెళ్ళి తీసుకురాపో. నాకు ఇప్పుడే కావాలి. నా కళ ఉంటే నేను ఏం చేస్తానో నాకు తీసుకో. అదేంటి, నేను కుక్క పిల్ల తెచ్చాక పంది పిల్ల ఎందుకుంది?
సరే తమ్ముడు. చూడరా మళ్ళీ వచ్చాడు. చూడరా మళ్ళీ ఏదైనా తమాషాగా చేద్దామా? రే వెళ్ళి మళ్ళీ ఆ సంచితే. అరే ఈసారి ఏం చేస్తామంటే ఈ పంది పిల్ల ఉంది కదా, ఈ పంది పిల్లని తీసేస్తాం రా. తీసేసి ఈ కుక్క పిల్ల ఉంది కదా, ఈ కుక్క పిల్లని ఇట్లా పెట్టేస్తాం రా. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇప్పుడు చూడరా ఎలా తమాషా అయిందో చూడరా. సరే అన్న, నేను ఇంకెళ్తాను. సరే వెళ్ళు తమ్ముడు. పంది పిల్ల మా షాప్ లో అసలు పంది పిల్లలనే ఏది చూడండి. ఇంత మంచి కుక్క పిల్లని ఇస్తే పంది పిల్ల అంటావా? కానీ ఇంటి వెళ్ళు. ఇదేంటబ్బా, ఏం అర్థం కావట్లేదు. ఇంటికెళ్తే బ్యాగ్లో పంది పిల్ల ఉంది, షాప్ దగ్గరికి వెళ్తే బ్యాగ్లో కుక్క పిల్ల ఉంది. నాకేం అర్థం కావట్లేదు అసలు. ఏమైందిరా తమ్ముడు అలా ఉన్నా? ఇది కాదన్నా, మా మమ్మీ 1000 రూపీస్ ఇచ్చింది కుక్క పిల్ల కొనుక్కుంది. నేను కుక్క పిల్లనే కొనుక్కున్నా, కానీ ఇంటికి వెళ్ళి చూస్తే పంది పిల్ల ఉంది. కానీ షాప్ దగ్గరికి వెళ్తే బ్యాగ్లో కుక్క పిల్ల ఉంది. నాకేం అర్థం కావట్లేదు. అరే తమ్ముడు విషయం నేను చెప్తానురా. తమ్ముడు సారీరా. అరే అసలు ఏం జరిగిందంటే నువ్వు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చావు కదా, అప్పుడు నువ్వు కుక్క పిల్లని తెచ్చు, కానీ నీ కుక్క పిల్లని తీసి మేమేరా పంది పిల్లని పెట్టింది. సారీరా. మళ్ళీ నువ్వు సెకండ్ టైం వచ్చావు కదా, అప్పుడు నీ పంది పిల్లని తీసి కుక్క పిల్లని పెట్టి కూడా మేమేరా. సారీరా. ఓ అదా విషయము. వేషధారణ అనుకూలిసిన పిండి గురించి జాగ్రత్త పడి లూకాసు వార్త 12:1 చూశాను కదా, ఈ దినములో క్రైస్తవులైన మనం కూడా ఇలాగే ఉంటున్నాం. మందిరంలో ఉన్నప్పుడు విశ్వాసం వల్లే, లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల వల్లే మారిపోతున్నాం. జాగ్రత్త, ఈ లోక నటన గతించిపోవు.